హాయ్ వివర్స్, మనం వచ్చేసి అనుచ్ఛేద్ వచ్చేసి మిత్రత అనేటువంటిది స్నేహాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాము. మిత్రత హమారే జీవన్ కే లియే బహుత్ ఆవశ్యక హై. మిత్రత్వము అనేటువంటిది, స్నేహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మన యొక్క జీవితంలో వచ్చేసి. జో పేడ్ కి తరహ ధీరే ధీరే బడ్తీ హై. మనము చెట్టు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో ఔర్ మజబూత్ హో జాతీ హై. సచ్చా మిత్ర వహీ హై జో దుఃఖ్ మే కామ్ ఆతా హై. మనకు వచ్చేసి ఏ విధంగా అయితే చెట్టు వచ్చేసి కొద్ది కొద్దిగా మనకు ఏ విధంగా సహాయపడుతుందో, తర్వాత వచ్చేసి కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ సహాయపడుతుందో, అదేవిధంగా వచ్చేసి మిత్రులు కూడా అలాంటి వాళ్ళే అనమాట. మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు వచ్చేసి పక్కన ఉండేటువంటి వ్యక్తులు అనమాట. మిత్ర సుఖ్ దుఃఖ్ కా సాథీ హై. మనకు వచ్చేసి మిత్రులు వచ్చేసి సుఖానికి దుఃఖానికి మనకు స్నేహము తోడుగా ఉండాలి. వహ కేవల్ దుఃఖ్ మే హీ నహీ సుఖ్ మే బీ ఖుషియోं में भी సాథ్ దేతా హై. మనకు కష్టాల్లో ఉన్నప్పుడు మటుకే కాదు, తర్వాత వచ్చేసి సంతోషంగా ఉండేటప్పుడు కూడా వచ్చేసి మనతో పాటు ఉంటారనమాట. మిత్రకే హోనే సే హమారా జీవన్ ఉల్లాస్ సే భర్ జాతా హై. మనకు సంతోషం అనేటువంటిది ఉల్లాసవంతముగా సంతోషముగా ఉంటుంది. మన యొక్క జీవితం వచ్చేసి ఏంటంటే దేనికంటే మనము ఫ్రెండ్ కానీ ఉన్నట్లయితే. सच्चा मित्र हमारे लिए प्रेरणा देने वाला, सहायक और मार्गदर्शक बनकर हमें जीवन की सही राह की ओर ले जाने वाला होता है. ఒక మంచి మిత్రుడైతే మనకు ఎప్పుడు సహాయం చేయాలి, తర్వాత వచ్చేసి మార్గదర్శకము అంటే నువ్వు మంచి చేస్తే మంచి చేస్తున్నావు, లేదా చెడ్డ చేస్తుంటే దాన్ని సరిచేసి నేను మంచి మార్గంలో తీసుకొని వెళ్ళడం వచ్చేసి ఒక సహజమైనటువంటి ఒక మంచి మిత్రుడు చేసేటువంటి పని అనమాట. నిరాశ के क्षणों में सच्चा मित्र हमारी హిమ్మత్ బడానే వాలా హోతా హై. మనకు కష్టాల్లో ఉండేటప్పుడు మనకు ధైర్యాన్ని చెప్పేటువంటి వాడు, ధైర్యాన్ని అంటే భయపడకుండా, భయం అనేటువంటిది లేకుండా మన కోసము తోడు ఉండి ధైర్యాన్ని చెప్పేటువంటి వ్యక్తి అనమాట ఒక మంచి స్నేహితుడు. సో జబ్ హమ్ శిథిల్ హోతే హై, మనము శిథిలావస్థలో ఉన్నప్పటికీ తబ్ ప్రేరణ దేతా హై. మన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వచ్చేసి మనకు సహాయం అనేటువంటి చేయాలన్నమాట. సహాయం అంటే మాటలతో కూడా సహాయం చేయొచ్చు అనమాట. సచ్చా మిత్ర హమారే లియే ఔషధి హై. ఒక మంచి మిత్రుడు వచ్చేసి మనకు ఔషధం వంటి వాడు. సచ్చా మిత్ర హమే సహీ మార్గ్కి ఓర్ లే జాతా హై. మనకు వచ్చేసి ఒక మంచి మార్గంలో తీసుకుని వెళ్ళేదానికి మనకు తోడ్పడతాడు. సచ్ముచ్ సచ్చి మిత్రత కా వరదాన్ హై. మనకు వచ్చేసి ఒక మంచి మిత్రుడు దొరకడం వచ్చేసి మనకు ఒక వరము. జో హర్ కిసీకో నహీ మిల్తీ. సో మనకు మనం అనుకుంటాము ఒక మంచి మిత్రుడు దొరకడా, మన యొక్క కష్టాలను వినేటువంటి వాడు దొరకడా అనేటువంటిది మనకు ప్రతి ఒక్కరికి మనసులో ఎప్పుడు ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి ఒక మంచి స్నేహితుడి గురించి మనము తెలుసుకున్నాము. అంటే స్నేహితుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు తెలుసుకున్నాము.